అందరికీ శిరస్సు ఎవరు? యేసు ప్రభువే. కానీ స్థానిక సంఘంలో కూడా మనకేముంటాయి? రాజకీయాలు కదా, ఉంటాయి ఉండవా? ఉంటాయి. ఓ పెద్ద వైపు కొందరు, ఇంకో పెద్ద వైపు కొందరు, పాస్టర్ గారి వైపు మరికొందరు. వీళ్ళందరూ దొంగలే అనేవాడు ఇంకొకడు. ఆడి దగ్గర సంచి ఉన్నంతసేపు ఆడు మంచోడు, ఆ సంచి ఇంకోటి దగ్గర మారితే ఆడి చెడ్డోడు అయిపోతారు మళ్ళీ. అవునండి, ఇదే పరిస్థితి. ఎక్కడ చూసినా ఇదే. నేను అంటున్నాను కదా, ఒకటి ధనమే వారి దేవుడు, రెండోది వారి కడుపే వారి దేవుడు, రెండు ఒకటే. ఇప్పుడు మూడో దేవుడు వచ్చాడు. ఆ మూడో దేవుడే అభిమాన పాస్టర్ గారు. వీళ్ళు ఎప్పుడైతే క్రీస్తు స్థానాన్ని ఆక్రమించడం మొదలు పెట్టారో అప్పుడే సంఘం విస్తరణ ఆగిపోయింది. గమనించాలి. మనం ఎవరి వైపు చూడాలి చెప్పండి ఒకసారి? విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూస్తూ ఈ పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తాలి. సంఘము యేసు వైపే చూడాలి. సేవకుడు యేసుక్రీస్తునే చూపించాలి. సేవకుడు యేసుక్రీస్తునే ప్రకటించాలి. నేను ఇలా చెప్తున్నాను, నేను ఇది బాగా నమ్ముతాను. నా సాక్ష్యము ఎవ్వరికి ఉపయోగం ఉండదు. నేను ఎన్ని చెప్పినా నా సాక్ష్యము ఎప్పుడు నిలబడదు మనుషుల మధ్యన. ఏదో కాసేపు ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తుంది తప్ప నా సాక్ష్యం ఎవరిని మార్చదు. క్రీస్తుని గూర్చిన సాక్ష్యమే మనిషికి, పాపికి రక్షణ కలిగిస్తుంది, మనిషికి ఆదరణ కలిగిస్తుంది. విశ్వాసకి ఆదరణ కలిగించేది క్రీస్తుని గురించి వింటేనే విశ్వాసం కలుగుద్ది.